కీర్తన 16వ కీర్తన 11వ చరణం ఒకసారి మనం అక్కడ చూడొచ్చు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అలాగే ఆ పైన 10వ చరణంలో ఆఖరి లైన్ ఉంటుంది చూడండి, నీ పరిశుద్ధుని పుండు పట్టనీయవు అని ఉంది కదా. అక్కడి నుంచి మనం 11వ చరణం కూడా చూసుకోవాలి. ఓకేనా? నీ పరిశుద్ధుని పుండు పట్టనీయవు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికే మనల్ని పిలిచాడు కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధుల్ని కుళ్ళు పట్టనీయడు. అంటే మనల్ని అవమానం పాలు చేయడు, మనల్ని ఇబ్బందుల్లో ఉంచడు. చాలా మంది అంటారు, అయ్యో నాకు కష్టాలు ఉన్నాయి కదా అంటారు, నాకు ఇబ్బందులు ఉన్నాయి కదా అంటారు. దేవుడు చేసేటి పని ఏంటి అంటే మనల్ని ట్రైన్ చేస్తాడు, మనల్ని ఇంకా దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇంకా బలపరుస్తాడు. వాక్యం ఉంటుంది, బైబిల్లో ఒక మాట ఉంటుంది, చక్కనైనటువంటి మాట, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఇబ్బంది అనేటువంటి కొలిమిలో మిమ్మల్ని వేసి మిమ్మల్ని పరీక్షిస్తున్నాను అంటాడు. ఆ కొలిమిలో వేసి మిమ్మల్ని నేను పరీక్షిస్తున్నాను అంటాడు. ఇప్పుడు వెండి ఉంది, పెద్ద బంగారం ఉంది, అది ఒక ముద్దలా ఉంటది, నాకు ఒక ఆకారం ఉండదు కదా. ఒక వస్తువు ఉన్నాయి కదా, వస్తువులు బంగారం వస్తువులు, చైన్ ఉంటది, లేకపోతే ఉంగ ఉంటది, నెక్లెస్లు ఉంటాయి, రకరకాల మోడల్స్ లో దొరుకుతాయి. మనం అసలు ఒరిజినల్ గా బంగారం చూస్తే ఉంటుంది, ఒక ఆకారం ఉంటది, దాన్ని ఒక ముద్దలాగా లేకపోతే ఒక బిస్కెట్ లాగా ఎలాగో ఉంటది. దాన్ని ఏం చేస్తారు? ఎలా తయారు చేస్తారు? అగ్గిలో పెట్టి బాగా దాన్ని కరిగించి మరలా దాన్ని సుత్తు దెబ్బలు కొట్టి ఒక నగిషీలవి చెక్కి ఒక రూపం తీసుకొస్తాడు. దేవుడు కూడా మనం అలాగే చేస్తాడు. నాకు కష్టం వచ్చేస్తుంది, నష్టం వచ్చేస్తుంది, నేను ఇబ్బందులు పడిపోతున్నాను అంటే దేవుళ్ళు నువ్వు ఎదగడానికి దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు, ఇంకా గొప్పగా ఎదగడానికి. అది మనం గ్రహించుకోవాలి. అంతేగాని నాకు ఇబ్బందులు ఉన్నాయి, దేవుడు నన్ను వదిలేసాడు అని అనుకోకూడదు. సరే, 2 రకాల కారణాలు చూద్దాం. దేవుడు నన్ను వదిలేసాడు అని అనుకుంటే 2 రకాలుగా ఆలోచించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటది, గడిచిన దినంలో చెప్పాలి, ప్రతి సంఘంలో ఉండే ప్రతి ఒక్కడు కూడా తనను తాను పరీక్షించుకునేటువంటి వాడిగా ఉండాలి. సంఘంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తనని తాను పరీక్షించుకోవాలి. ఏంటి, నాకు దేవుడు నాకెందుకు ఇలాగ అయిపోతున్నాను, నేను దేవుడు నాకెందుకు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నిలబెట్టాడు, దేవుడు నాకెందుకు ఇటువంటి పరిస్థితిని ఇచ్చాడు అని చాలా మంది అనుకుంటారు కదా. మనం భరించలేనంత కష్టం వచ్చినప్పుడు మనం అనుకుంటాం అనుకోమా? చెప్పండి, దేవుడు నిందలు చేస్తామా? తండ్రి నాకెందుకు ఈ కష్టాలు, తండ్రి నాకెందుకు ఈ ఇబ్బందులు అని అనుకుంటా చాలా మంది. అనుకుంటున్నప్పుడు ఒకసారి నిన్ను ప్రశ్నించుకో, నిన్ను ఒకసారి ప్రశ్నించుకో, పరీక్షించుకో. ఎలా ఉన్నాం? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. సరే, పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలిచినప్పుడు నువ్వు పరిశుద్ధులుగా ఉన్నావా? పరిశుద్ధులుగా ఉన్నావు, అయినా కష్టాలు వస్తున్నాయి అంటే ఏంటి? నిన్ను ఆ కొలిమిలో పెట్టి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిన్ను ఇంకా ఉజ్జీవంగా ఉండేటట్లుగా, నిన్ను ఇంకా ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. అది ఒక కారణం. 2, నన్ను పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు.
చూస్తాడు దేవుడు. నేను పరిశుద్ధంగా ఉన్నానా? పరిశుద్ధత అంటే ఏంటి? ఏ పాపము లేకపోవడం. చూపు వల్ల అవ్వచ్చు, ఆలోచన వల్ల అవ్వచ్చు, మాట వల్ల అవ్వచ్చు, నీ నడకల ద్వారా అవ్వచ్చు. నీ మాటలు ఆలోచించుకోవాలి. ఎక్కడ పరిశుద్ధత కనబడుతుందా లేదా ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. అప్పుడు మనకు అందులో సమాధానాలు దొరుకుతాయి. ఎందుకు ప్రశ్నించుకోమన్నాడు తెలుస్తున్నాయండి మనల్ని? ఎందుకు మనం పరీక్షించుకోమన్నాడు తెలుస్తున్నాయండి మనల్ని? మనకి సమాధానాలు దొరకడానికి. దేవుడి మీద ఊరికనే నిందలేసేస్తాం మనం కదా, దేవుడి మీద ఊరికనే నిందలేసేస్తాం. ఆయన మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడండి. మానవుడిని ఈ జీవకోటికి కిరీటంగా ఉంచాడు దేవుడు. కానీ ఏం చేశాడు మానవుడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిస్తే మానవుడు ఏం చేశాడండి? తన బుద్ధిని ఉపయోగించుకొని దేవుని మాటను లెక్క చేయలేదు. వినకపోవడం కాదండి, లెక్క చేయకపోవడం అంటారు దాన్ని. మాట వినడం అనేది పక్కన పెడితే నేను అంటాను, మాట లెక్క చేయలేదు దేవుని మాట. అంతే కదా, వినకపోవడం వేరు, లెక్క చేయకపోవడం వేరు. నాకు లెక్క ఏంటి నీతో? నువ్వు చెప్పిన మాటకి నాకు లెక్క ఏంటి? నేను లెక్క చేయాలన్నమాట అన్నట్టుగా మానవుడు ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరు పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నారు. నీ మాట నేను లెక్క చేయడం ఏంటి అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ ప్రపంచంలో పాపము ఇష్టానుసారంగా పెరిగిపోతా ఉంది. కుటుంబంలో శాంతి సమాధానం ఉండట్లేదు. భార్య భర్త మధ్య సఖ్యత ఉండడం లేదు. తల్లిదండ్రులకి బిడ్డలకి పడట్లేదు. సమాజంలో భయంకరమైన పాపాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది ఏమో ముసుగేసుకుంటారు. ఏ ముసుగు? భక్తుడు, విశ్వాసి అనే ముసుగేసుకుంటారు. ముసుగేసుకుని పాపంలో నడుస్తారు. కానీ కీర్తనకారుడు అంటాడు, నీవు నీ పరిశుద్ధుని కుళ్ళుపడ్డ నీవు జీవ మార్గము నీవు నాకు తెలియజేసావు. ఎప్పుడు తెలియజేస్తాడు? నువ్వు దేవుని అనుసరించినప్పుడు. కానీ నువ్వు దేని అనుసరిస్తున్నావు? లోకాన్ని అనుసరిస్తున్నావు. నువ్వు దేవుని దగ్గర ఉంటే పరిశుద్ధుడిగా ఉంటావు, లోకంలో ఉంటే దుష్టుడిగా ఉంటావు. అవునా కదా? చెప్పండి. నువ్వు దేవుని దగ్గర ఉంటే పరిశుద్ధుడిగా ఉంటావు, అప్పుడు నేను ఆయన కుళ్ళు పట్టలేవడం. మరి లోకంలో ఉంటే ఎలా ఉంటారు? ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా మందికి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లు ఉన్నాయి. చాలా ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేవు కదా. సో ఆ ఫ్రిడ్జ్ ఎందుకు? ఏవైనా ఆహార పదార్థాలు అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, పాడైపోకుండా కొన్ని రోజులు ఉండాలి అంటే ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. బయట ఉంటే పాడైపోతాయి. లోపల ఉంటే బాగుంటాయి, బయట ఉంటే పాడైపోతాయి. మనం కూడా అంతే. దేవుని దగ్గర ఉంటే బాగుపడతాం, దేవునికి బయట ఉంటే పాడైపోతాం. దేవుడు ఏమో నువ్వు నా దగ్గరకు ఉంటే, నువ్వు నా దగ్గరకు వస్తే, నాతో ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు, లేకపోతే దుష్టుడిగా ఉంటావు. చాలా మంది ఈ ముసుగు వేసుకుని పరిశుద్ధులు అన్నట్టే కనబడతారు. కానీ వాళ్ళ హృదయంలో దుష్టత్వం ఉంటది. వాళ్ళు ఏమనుకుంటాడో తెలుసా? దుష్టుడు ఏమనుకుంటాడో తెలుసా? 10వ కీర్తన 4వ చరణం 4-5 చరణం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడము పొందును. చూడండి, దుష్టుడు ఎలా ఉన్నట? పొగరెక్కి విచారణ, దేవుడు విచారణ చేయడు అని అనుకుంటారంట. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు, వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించుదురు. ఆలోచన చూడండి, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందరు. ఈ ముసుగేసుకున్నటువంటి దుష్టుడు
ముసుగు వేసుకున్నట్టు దుష్టుడు ఎందుకన్నా తెలుసునా? వాడు లోకంలోనే ఉన్నాడు కానీ దేవుల్లో ఉన్నానని చెప్పుకోవడానికి ముసుగు వేసుకున్నాడు, కానీ వాడు దుష్టుడే. నువ్వు ముసుగు వేసుకొని ఎన్ని పాపాలు చేస్తున్నావో తెలుసునా నీకు? నువ్వు ముసుగు వేసుకుని దేవుని మాటల్ని ఎన్నిసార్లు లెక్క చేయలేదో తెలుసునా నీకు? నువ్వు అనుకుంటావు నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటావు. ఎవరికి? దుష్టుడికి. అది చేసే పని కరెక్ట్ అని అనుకుంటాడు. ఇతరుల దగ్గర లాక్కోవడం కరెక్ట్ అనుకుంటాడు, ఇతరులు దూషించడం కరెక్ట్ అనుకుంటాడు, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటాడు, ఇతరులు వేలెత్తి చూపించడం కరెక్ట్ అనుకుంటాడు. వాడేమనుకుంటాడు? నేనేం చేసినా దేవుడు నన్ను ఏం చేయట్లేదు కదా, నేను బాగున్నాను. నేనేం చేసినా దేవుడు నన్ను ఏం చేయట్లేదు కదా, నేను బాగున్నాను కదా అని అనుకుంటాడు. అదే వాక్యం చెప్తా ఉంది, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. అలా అనుకొని వాడు భయం లేకుండా ప్రవర్తిస్తారు. అలా అనుకొని వాళ్ళు భయం లేకుండా ప్రవర్తిస్తారు. కానీ వాడి ఆలోచనలన్నీ కూడా దేవుడు తలకిందులు చేసేస్తాడు. వాడి ఆలోచనలన్నీ కూడా దేవుడు తలకిందులు చేసేస్తాడు. ఎందుకో తెలుసునా? దేవుడు ఏం చెప్పాడు? కీర్తనకారుడు ఏమంటున్నాడు? జీవమార్గము నువ్వు నాకు తెలియజేస్తావు. ఎప్పుడు? నేను పరిశుద్ధునిగా ఉన్నాను కాబట్టి, నేను ఈ మార్గంలో నడుస్తున్నాను కాబట్టి ఆ జీవ మార్గం నాకు తెలియజేస్తావు. దేవుని ఎరిగినటువంటి వాడను కాబట్టి. మరి దుష్టుడు దేవుని ఎరగలేదు కాబట్టి వాడికి జీవ మార్గం తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. అంతే కదా? ఇప్పుడు దారి తెలుస్తుంది అనుకోండి, మనకి దారి తెలుస్తుంది అనుకోండి, ఏదైనా ఊరికి ఎలా వెళ్ళిపోతాం? చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా పావుగంట 2 నిమిషాలు వెళ్ళిపోతాం. మన పక్కన ఊరికి ఎలా వెళ్ళిపోతాం? చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోతాం, చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాం. ఒక పావుగంట 2 నిమిషాలు వెళ్ళిపోతాం. అదే తెలియని ఏం చేస్తాం? దాని ఆగి 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 ఆడినట్టు ఈనడికి ఆడానట్టు ఈదాడిట అనుకుంటారు. ఇల్లు సరే దారి తెలియదు. ఎన్నోసార్లు గూగుల్ మ్యాప్ పెట్టేస్తావు, అది తీసుకెళ్ళేదో సందులో ఏర్పడుతుంది నీకు కదా, సరే దారి తెలియదు నీకు. దారి తెలియదు. అప్పుడు దుష్టుడు ఏమనుకుంటాడు? యాక్చువల్ గా దేవుడు నేను చేసేటువంటి పని, దేవుడు లేడు, నేను చేసేటువంటి పని చాలా చక్కగా సజావుగా జరుగుతా ఉంది, నేను భయపడే పని లేదు, నేను ఎవరికి భయపడాలి అని అనుకుని హాయిగా బ్రతుకుతున్నాడు. బ్రతుకు చివరికి టైం వస్తుంది. ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది, గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి కూడా సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దారి తెలియనటువంటి స్థితిలో ఉండిపోతాం. అప్పుడు ఆ ధనవంతుడు అడిగాడు, చూసావు? పాతాళంలో పడిపోయి ధనవంతుడు అడిగాడు, చూసావు? నన్ను ఆదుకోవా అని అడిగాడు. ఈ బుద్ధి లేని కథలు తలుపు కొడుతున్నారు, చూసావు? తలుపు తెరవండి, మీరు లోపలికి వస్తాం అని అడిగాడు, చూసావు? అప్పుడు పెళ్లి మాట ఏం చెప్పాడు? మీరు ఎవరో కూడా నాకు తెలియదు. ఆ మాట ఖచ్చితంగా వినపడుతుంది. హల్లెలూయా! ఖచ్చితంగా వినపడుతుంది అన్నమాట. నిన్నేమో నా మార్గంలోకి రా, నిన్ను పరిశుద్ధునిగా నేను చేస్తాను, నాతో నువ్వు పరిశుద్ధునిగా ఉంటావు, నా జీవ మార్గాన్ని నేను తెలియజేస్తానని దేవుడు చెప్తా ఉంటే, లేదు నేను నా ఓన్ వే నేను సృష్టించుకుంటాను, నా సొంత దారిలో నేను వెళ్తాను అంటాడు. ఎప్పుడైతే మానవుడు నాది, నేను, నా సొంతము అనేటువంటి ఆలోచనలో ఉన్నాడో వాడిలో గర్భం ఉన్నది. జ్ఞాపకం పెట్టుకోవాలి. నాశనమునకు ముందు గర్భం నడుస్తుంది. నేను, నాది, నా సొంతము, నా ఇష్టము అని అనుకున్నావా? నీలో ఏముంది? గర్వం ఉంది. దేవుడు చెప్పాడు, నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఎవరికి అన్నంత ఉన్నతమైనటువంటి స్థితిలో నేను నిలబెడతా. అదే తగ్గించుకోలేదా ఎవరికి కనపడినంత కిందకు దొక్కేస్తానన్నాడు దేవుడు. అంతే కదా?
తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంతులు ఇస్తాడమ్మా, ఖచ్చితంగా తలాంతులు ఇస్తాడు దేవుడు. ఆ తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలాంతులను బట్టి చాలా మంది గర్వపడతా ఉంటారు. నేను, నాది, నా తెలివితేటలు, నా జ్ఞానము, నా వాక్చాతుర్యము అని చాలా మంది, నా మంచి స్వరము, చాలా మంది గర్వపడిపోతారు. గర్వపడాల్సిన పని అంటే అది నీదా, నీ ఆలోచన, నీ మాటల, నీ జ్ఞానమా? కాదు, అది ఎవరిది? దేవునిది. చరిత్రలో చూసుకున్నప్పుడు, బైబిల్లో చూసుకున్నప్పుడు ఒక రాజు అలాగే, అబ్బా నేనే ఇంతలా చెప్పాను అన్నాడు. ఏమైనప్పుడు పురుగులు పడి చచ్చాడు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి, ఉదాహరణ మనకి. నువ్వు గర్వపడవద్దు, నేను హెచ్చించుకోవద్దు, తగ్గించుకోవద్దు. నువ్వు దేవుని కన్నా మనం చాలా తక్కువ. దేవుని కన్నా మనం చాలా తక్కువ. ఆయన పాద ధూళికి కూడా మనం సరిపోం. తెలుసునండి, పాద ధూళికి కూడా మనం సరిపోం. అందరూ మానవులు అండి. మనందరికి ఒక ఎండ్ ఉంటది, మనందరికి ఒక సమయం ఉంటది. మనం కనుమరుగైపోవడానికి, మనం గతించిపోవడానికి ఒక సమయం ఉంటది. నువ్వు గతించిపోతావు, నువ్వు ఎల్లకాలము నిలబడవు. బైబిల్లో 900 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బ్రతికినాడు ఎంతో గొప్ప మంది. అంతా చూస్తారు వాళ్ళు. వాళ్ళు ఎన్ని 100 సంవత్సరాలు బ్రతికినా కానీ వాళ్ళు వాళ్ళ ఎండ్ చూస్తారు. వాళ్ళంతా చూస్తారు. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవరు? భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు ఈరోజు. భయం అనేటువంటిది లేదు. ఎలా ఉన్నాడంట దుష్టుడు? భయం లేకుండా పొగరెక్కి ప్రవర్తిస్తున్నాడట. మేము కదల్చబడము అనుకుంటున్నాడంట. తరముల వరకు ఆపద చూడము అనుకుంటున్నాడంట. దేవుడు తలుచుకుంటే ఎంత నీ బేలతో సహా లేపేస్తాడు. అంతే కదా. సృష్టిని మాటతో, కేవలం నోటి మాటతో సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నీ గురించి తలుచుకుంటే ఎంత, నువ్వెంత అసలు మానవుడు. ఆఫ్టర్ ఆల్ దేవుడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ అంతే. ఎంత గొప్ప ధనవంతుడు అవ్వచ్చు, ఎంత గొప్ప భక్తుడు అవ్వచ్చు, ఎంత గొప్ప ప్రసంగికుడు అవ్వచ్చు, ఎంత గొప్ప సేవకుడు అవ్వచ్చు, దేవుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ అంతే, చిటిక. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడేమో నిన్ను పరిశుద్ధునిగా ఉంచుతాను, నా జీవ మార్గాన్ని నీకు తెలియజేస్తాను, నా సన్నిధిలో నీవు ఉంటే నీకు సంపూర్ణ సంతోషాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. నిత్యము సుఖమును నేను నీకు ఇస్తాను నాతో ఉంటే అన్నాడు. కానీ ఈ మానవుడు దేవుడు మాట వినకుండా ఏమంటాడని, నా ఇష్టం అంటే నా ఇష్టం. దుష్టుడు దుష్టుడు. లోకంలోకి వెళ్తే పేరు చూసినా మారిపోయింది. దేవుడి దగ్గర ఉంటే పరిశుద్ధుడు, లోకంలో వెళ్ళిపోతే దుష్టుడు. నువ్వు ముసుగేసుకున్నంత మాత్రాన నీ పేరు మారదు. నువ్వు ముసుగేసుకున్నంత మాత్రాన, భక్తులు భక్తులారా ముసుగేసుకుని హృదయంలో పాపం పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అయిపోవు, నువ్వు దుష్టుడువే. దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలి. వాక్యంలో ఉంది కదా, ఆయన స్వరూపమందు మానవుడిని సృజించాడు. ఆయన స్వరూపం ఏంటి? ప్రేమ. ఆయన స్వరూపం ఏంటి? పరిశుద్ధత. ఆయన స్వరూపం ఏంటి? నీతి. ఆయన స్వరూపం ఏంటి? యథార్థత. ఆయన స్వరూపం ఏంటి? న్యాయం. ఇవన్నీ కలగలిపి దేవుడు మనం సృష్టిస్తే ఏం చేసో తెలిసిన, దేవుడి మాటలు లెక్క చేయలేదు. దేవుడి మాటలు లెక్క చేయలేదు. దుష్టుడిగా మారిపోతుంది. తప్పు చేస్తారు చాలా మంది. ఏం చేస్తాను అంటే తప్పు చేస్తారు చాలా మంది. తప్పు అంటే చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఈ రోజుల్లో ఎక్కువగా కనబడేటువంటి తప్పులు, ఎక్కువగా కనబడేటువంటి పాపం ఏంటో తెలుసిన
వివాహేతర సంబంధ, దాని వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి, పిల్లల జీవితాలు పొడైపోతా ఉన్నాయి. ఎవరికి కనబడలేదు అనుకుంటా, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటా. కానీ ఒకసారి నువ్వు వాక్యం చదివితే నిన్ను ఎవరు చూస్తున్నారో నీకు తెలుస్తుంది, నిన్ను ఎవరు గమనిస్తున్నారో నీకు తెలుస్తుంది. ఆయన కన్నులో లోకమంతా సంచరిస్తాను, ఏ మూల దాక్కున్నా సరే, ఎంత కలుగులో ఉన్నా సరే దేవునికి తెలుసు నువ్వేం చేస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు. అదే అనుకోండి, అది చెప్తాను, ఎవరో చూడలేదు అనుకుంటాడు, ఎవరో దుష్టుడు నన్ను ఎవరో చూడలేదు అనుకుంటాడు దుష్టుడు, నన్ను ఎవరు గమనించట్లేదు అనుకుంటాడు దుష్టుడు. చూసారా, దేవుడు చూస్తాడు. దేవుడు బాధపడేది అదే, పైన చూస్తూ వివేచన కలిగినటువంటి వారు, వివేకం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా లేదా అని చూస్తున్నాడు ఆయన పైనుంచి. ఎవరో కనబడుతున్నారు, చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఒక 100 మంది ఉంటే ఒక 5 కనబడుతున్నారు దేవుడు. చూసారా, 100 మందిలో 5 కనబడుతున్నారు, 95 మంది ఏమైపోయారు? పాపంలో పడిపోయారు. ఆయనేమో పరిశుద్ధులుగా చేయడానికి నేను పిలిచాను, ఆ జీవ మార్గాన్ని నీకు తెలియజేస్తా, నాతో ఉంటుంది, నాతో సహవాసం చేయి అని దేవుడు చెప్తానంటే, లేదు 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 నేను ముసిగేసుకుంటాను, అందరూ నన్ను నమ్మేస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు సాటిస్ఫై చేస్తావా? ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు సాటిస్ఫై చేయలేము, ముసిగేసుకున్నావు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు నీతో పాటు పెట్టులు పడుకుంటారు, నీతో పాటు వచ్చేస్తారు పక్కకి, నీ పక్కనే సమాధానం ఉంటుంది. వాళ్ళని కాదు నువ్వు సాటిస్ఫై చేయాల్సింది, వాళ్ళని కాదు నువ్వు మెప్పించాల్సింది, దేవుని మెప్పించు. నువ్వు దేవుని మెప్పిస్తే ఆయన ఉండేటువంటి స్థానంలో, ఆయన ఉండేటువంటి ప్రదేశంలో, ఆయన ఉండేటువంటి ఆ యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో, ఆ యొక్క ప్రదేశంలో నువ్వు కూడా నిలబడతావు. నువ్వు ఆయన సముఖంలో కూర్చుంటావు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడిని చూడలేదు, దేవుడిని గమనించట్లేదు అనుకో, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో మాత్రం జ్ఞాపకం. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? పరిశుద్ధునిగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధునిగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? జీవమార్గాన్ని ఇస్తాడు, జీవమార్గాన్ని చూపిస్తాడు. పరిశుద్ధునిగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? సుఖ సంతోషాలు ఇస్తాడు. పరిశుద్ధునిగా ఉంటే ఇంకేం చేస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. మన కష్టాలు చెప్పని అంటే కష్టం అంటే ఎన్నో ఇబ్బంది అనేటువంటి కొలివలు నేను వేసి తయారు చేస్తున్నాడు ఆయన. ఒక మంచి స్వరూపాన్ని ఆయనకి ఇస్తున్నాడు. అది మనం అర్థం చేసుకో, అది మనం అర్థం చేసుకో. ఎవరైతే దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో వాళ్ళే ఆశీర్వదించబడతారు, వాళ్ళే దీవించబడతారు. కాబట్టి ఈ మాటలు అందులో ఫలించాలని కోరుకుంటూ మాట్లాడటం